బాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందే ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ఎడిటింగ్ అనమాట. అంటే మన ఫ్రెండ్స్ అయితే ఎడిట్ చేసుకుంటారు కదా, అలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ బ్యాండ్ రేటింగ్ కూడా కావాలనుకుంటే దేవరాది నేనైతే ఎడిట్ చేస్తాను, మీరైతే కామెంట్ చేయండి కింద. అండ్ నేనైతే పోలింగ్ అయితే పెట్టాను అనమాట, ఫోటో ఎడిటింగ్ ఆర్ బ్యాండ్ రేటింగ్ అని. చాలా మంది ఫోటో ఎడిటింగ్ ఎక్కువ లైక్స్ వచ్చాయి అనమాట, అందుకని నేనైతే ఫస్ట్ ఫోటో ఎడిటింగ్ చేస్తున్నాను దేవరా. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఫాలో అయితే కండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేనైతే అందిస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అండ్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, ముందుగా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి మీరైతే ఫస్ట్ ఆల్ వచ్చేసి మీరు పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే నేనైతే ఇక్కడ ఎన్టీఆర్ ప్లేస్లో మన ఫోటో అయితే ఎలా పెట్టుకోవాలి చూపిస్తుంది చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటాం. మీరు పిఎన్జీ ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ ఫస్ట్ అయితే మన పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే ఓకే, ఇలా అయితే మనం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకు కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి ఫేడ్ అని అయితే టైప్ చేయండి. ఫేడ్ అనమాట. FAD ఫేడ్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఇలా ఒక షాడో ఉంది కదా, ఈ షాడో అనేది తీసుకొచ్చేసి ఇక్కడ మన కాళ్ళ దగ్గర ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి దీన్ని ఇలా లేయర్స్ ఓపెన్ చేసి మూవ్ ఆన్ క్లిక్ చేయండి, అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ టూల్స్ ఉంటుంది, టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 10 పెట్టేసండి. క్లారిటీ కూడా ఒక 10 అలా పెట్టేసి సాచురేషన్ కూడా ఓకే ఇలా ఒక 4 అలా పెట్టేసి ఇంకా మీ ఫోటోకి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీస్ అని యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీకు డౌన్లోడ్ చేసుకున్న పిఎన్జీస్లో ఇక్కడ వచ్చేసి దేవర పిఎన్జీ అయితే ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే మిడిల్లో పెట్టేసుకొని ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి కింద క్యాప్షన్ ఏమని పెట్టుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి చేయద్దు. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనం లైట్ రూమ్ అప్లికేషన్, లైట్ రూమ్లో అయితే కొంచెం ఎడిట్ చేయండి. అండ్ ఇప్పుడు స్నాప్చాట్ అయితే మనం అయితే ఎడిట్ చేద్దాం. మనమైతే ఇప్పుడు షాప్నీడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఎడిట్ చేసుకుని ఫోటోని సెలెక్ట్ చేసుకుని టూల్స్లోకి వెళ్ళేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం బాడీ అనేది కొంచెం బ్రైట్నెస్ తగ్గించండి ఇలా. ఓకే, ఇలా అయితే తగ్గించేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైడ్లో క్యారెక్టర్ ఉన్నాడు కదా, అతను మనం కొంచెం బ్రైట్నెస్ పెంచండి. ఓకే,
చూసారు కదా, కొంచెం కనిపిస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ మన ఫేస్ మీద మనం ఇలా పెట్టేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఫస్ట్ ఫోటో ఎడిటింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇలా అయితే ఎడిట్ చేసేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మన ఫోటోని సేవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇదైతే బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇలా ఒక పేజ్ అయితే ఉంటుంది, దీన్ని కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసింది. ఓకే, కరెక్ట్గా మనకు బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు వస్తుంది. అండ్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇంకొక పేజ్ అనమాట, ఇది పార్టీ వేర్ లాగా ఉంటుంది, దీన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మూడు మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎన్టీఆర్ గారి పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ దండ ఉంటుంది కదా, దీన్ని అయితే ఇలా ఈ దండని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మన పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మన పిఎన్జీ అనేది ఎలా కట్ చేయాలో తెలియకపోతే వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మన పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేయండి. ఇలా మిడిల్లో పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ దేవరాని పిఎన్జీ ఇస్తాను, అది కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీ ఫోటోకి తగ్గట్టు ఇలా. ఓకే, మీకు నచ్చిన విధంగా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.